అప్పుడు పరిటాల రవీంద్ర గారు ఉండేవారు. పరిటాల రవీంద్ర గారు అంటే అప్పుడు ఫ్యాక్షన్ అంత గొడవ ఉండేది. అంటే ఆయనతో మీకు ఎలా ఉండేది? ఆయన నుంచి మద్దతు ఎలా ఉండేది మీకు? మాకు ఎట్లేం లేదు. మేము మామూలుగా నా పరిస్థితి నేను నాదేమంటా నేను నా లైన్లో నేను పోయేవాడు తప్ప ఇంకొక లైన్కి పోయేది. కానీ వాళ్ళు చెప్పినట్లే వినాలనే కానీ నాకు పార్టీ ఇట్లా చెప్పింది దాని ప్రకారం నువ్వు నడుచుకోమని చెప్తాను. నేను అలా చెప్పేటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితిలో నేను అట్లా సక్సెస్ అయినాను. నేను దాంట్లో మనం తొలి నుంచి కూడా ఇక్కడ నుంచి ఉరవకొండకు చెందిన పయ్యావల కేశవ్ గారికి పరిటాల రవీంద్ర కూడా వర్గ విభేదాలు ఉన్నాయి అంటుంటారు. అంటే ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉండేవారే. అంటే ఉప్పు నిప్పుగా ఉన్న వారిని మీరు ఎలా సమతూకంలో చూసేవారు? కరెక్టే. వాళ్ళు మాట్లాడేది ఇది మాట్లాడేది, వాళ్ళతో ఆయనతో అవసరమైన ఆయనతో మాత్రం ఇంత అవసరమయ్యేది, ఇట్లా మాట్లాడేది ఇట్లా మాట్లాడితే ఇట్లా జరుగుతుంది అని చెప్పేటువంటి వాడిని ఖచ్చితంగా చంద్రబాబు చెప్తే అది పోయేది, ఆ లైన్లో పోయేటువంటి వాడిని. అంటే పరిటాల రవీంద్ర గారు అంటే కొద్దిగా మొండి మనిషి అనేవారు అప్పట్లో అంతా, ఆయన చెప్పిందే వేదరం అన్నట్లు. ఆ పరిస్థితుల్లో ఏదైనా మీరు పార్టీకి సంబంధించిన విషయాలు చర్చిస్తే ఇలా చేయాలి అంటే గిన ఆయన వినేవారా మీ మాట? వింటాడు. లేదంటే కూడా నేను వినాలబ్బా ములా లేదు చంద్రబాబు నాయుడు చెప్పినాడు అని చెప్తాడు. నాకు అట్లా అభ్యంతరం లేదు. అట్లా వినాలది ఏం లేదు. వినాలా చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాబట్టి మేము ఆయన ఏం చెప్తే అట్లా పోయేవాడు అని చెప్పేవాడు నేను. పరిటాల రవీంద్ర అప్పుడు బలమైన నాయకుడు. ఇక్కడ దానికి తోడు మీరు కూడా ఒక సీనియర్గా ఉంటూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు జిల్లాలో. అంటే కార్పొరేషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందంటారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? అప్పుడు మున్సిపాలిటీగా ఉన్న ఇప్పుడు నూర్ మహమ్మద్ వీళ్ళంతా కూడా ఉన్నారు కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పద్దెంగటం? మళ్ళీ అది కొన్ని కారణాలు కావచ్చు, అది వేరే కారణం నాకు తెలియదు. కానీ మొత్తం పైన టోటల్గా నేను పర్సెంట్గా ఉన్నవాడు జిల్లా పరిషత్ కూడా మేము కైవసం చేసుకున్నాం. మాకు 33 వచ్చినాయి, అవతలకు 31 వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి దివాకర్ రెడ్డి కానీ ఈ జిత్తులమారి రఘువీరెడ్డి కానీ అప్పుడు ఏదో వాళ్ళు పర్చేజ్ చేసి అట్లా 200 తీసుకొని చేశారు. అప్పుడు ఆయన కూడా కొంత పాత్ర ఉంది. ఎట్లా అంటే నన్ను అడిగితే నేను ఒకటే చెప్పినాను, చూడమ్మా నా అభిప్రాయం అయితే మనము కమ్మోడు ముగ్గురు అయినాము, నువ్వెవరో చిన్న ఆయన కావాలంటావు, రామ్మూర్తి కావాలంట, అట్లా కాదమ్మా అట్లా వాడికే అవతల రెడ్లకే ఇస్తాం ఎవరన్నా కానీ అని అంటే, లేదన్నా మాకు ఇంత కూడా క్రియ లేకపోతే ఎట్లా అంటే, క్రియ అనేది నాకన్నా ఇంకెవరు లేరమ్మా, ఆయన అప్పుడు రావద్దని చెప్పినాను అని కూడా చెప్పినవాడు. నేను ములాదు లేకుండా అట్లా మాట్లాడేవాడు. తర్వాత వాళ్ళని ఇష్టమమ్మ, నేను దాన్ని శుద్ధి పట్టించుకోలేదంటే ఎవరు సెలెక్ట్ చేశారో అది వాళ్ళు అవతల పర్చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు, జేసీ దివాకర్ రెడ్డి గారిని దివాకర్ రెడ్డి అన్నారు, యువతలకు వచ్చేలాగే జిత్తులమారి రఘువీరారెడ్డి అన్నారు. ఎందుకు ఆయనకు ఆ బిరుదు ఇచ్చారు? ఎప్పుడు అట్లా వాడు కాబట్టి ఆయన ఉన్నది మాట్లాడతాడు. ఏది మా పార్టీ లేకుండా అవతలు ఉన్నా కూడా పార్టీ మాట్లాడతాడు. ఎవరు? దివాకర్ రెడ్డి. ఈయన అట్లా కాదు, జిత్తులమారే కదా ఎవరు రఘువీరెడ్డి. ఇంకేం ఆయనకి అది ఇది అనేది ఏం లేదు, అన్నీ కూడా అట్లా అన్ని పోలి బంధుకు లేకుండా చేసేది, నాకు తెలుసు కదా. అందుకు మీరు ఇచ్చిన బిరుదు, అది ప్రజలు ఇచ్చిన బిరుదు, ఇచ్చిన బిరుదు. అది ఇంకా సుళ్ళు మంత్రి అని కూడా అంటారు, అది కూడా ఉంది. చూడ మంత్రి సుళ్ళు అంటారంటే అబద్ధం అంటే సుళ్ళు అంటారు. కన్నడలో సుళ్ళు అంటే అబద్ధం అనమాట, కన్నడలో సుళ్ళు అంటారు, అబద్ధాలు. సుళ్ళు మంత్రి అని కూడా అంటారు. ఇక్కడ కన్నడ ప్రభావం ఎక్కువ ఉంటుంది మా ఏరియాలో. అలాంటి పరిస్థితుల్లో కన్నడలో సుళ్ళు అంటారు, సుళ్ళు మంత్రి అని కూడా అంటారు. దానికి కన్నడ ప్రభావం ఎక్కువ ఉంటుంది కూడా ఇక్కడ. మీరు ఎప్పుడైనా పిలిచారు అట్లా సుళ్ళు మంత్రి జిత్తుల? నేను మాట్లాడేదే లేదనుకో, అట్లా నాకు అది అలవాట్లేదు, అది కూడా చెప్తున్నా. వయసు అడ్డం వస్తుంది నాకు అట్లా మాత్రం అలవాట్లేదు. నాకేమన్నా ఏమో నమస్కారం అంటే నమస్కారం అనేవాడు తప్ప ఏమో బాగుండవని కూడా అనేవాడు కదా. వయసు రీత్యా మీరు రఘువీరెడ్డి గారు సమకాలికలే ఉంటారు, ఇంకా ఏం లేదు. నాకంటే చిన్నోడు ఆయన, 15 సంవత్సరాలు చిన్నోడు రఘువీరెడ్డి గారు. అంత చిన్నోడా మీకన్నా? నాకు 70 ఏళ్ళు. ఆయనకి ఎంత ఉండవు నువ్వు లెక్క చెప్పాలి, నాకు తెలుసు. నాకు 70 ఏళ్ళు, 70 రన్నింగ్. 1947 జూలై 23 నా డేట్ ఆఫ్ బర్త్. అంటే పరిటాల రవీంద్ర గారు బతికున్నప్పుడే మీరు పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు అంటే? ముందు ఉన్నాను. పరిటాల రవి గారు చనిపోయే రోజు కూడా మీరు పార్టీ అధ్యక్షుడుగానే ఉన్నారు. అంటే ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పరిటాల రావు గారు చనిపోయే రోజు మీరు అక్కడ ఉన్నారా? ఉన్నాను, నేను ఆడే ఉన్నాను. ఎక్కడ అదే మీటింగ్ తోడి జరిగింది. ఆ మీటింగ్ లోపల మాట్లాడుతున్నాం అంతాను. ఉన్నటువంటి ఇప్పుడు కళా వెంకటరావు కానీ, ఆయన చనిపోయినటువంటి భూమానాగరెడ్డి కానీ, ఇట్లా వాళ్ళంతా కూడా ఉన్నారు. శోభానాగరెడ్డి కానీ వాళ్ళంతా కూడా ఉన్నటువంటి వాళ్ళంతా ఉండే కూడా మేము లోపల మేము పోతానమ్మా అని చెప్పి వెళ్ళిపోయి ఆయనకి చెప్పి వెళ్ళి బయటకు వచ్చినాడు. వాకిలేసుకొని మేము మాట్లాడుతున్నాం. ఇది శబ్దం అయితే బయటకు వచ్చినాం. నేను ఆయన ఇద్దరు బయటకు వచ్చినాం. వాళ్ళంతా ఇంక బయటకు కూడా రాలేదు. ఎవరు కళా వెంకటరావు ఇట్లా వాళ్ళంతా బయటకు కూడా రాలేదు. మేమే బయటకు వచ్చినాం, చూసినాము. ఇది ఘోరం అనుకున్నాము. అప్పుడు అంతా ధర్నాలు గిన్నాలు అన్నీ మేమే చేసామన్నీ. మొత్తం విపరీతమైన కేసులు కళ్యాణం మీదే ఉండాలి. నీకేం అట్లా ఇట్లా కూడా కాదు. నా కొడుకు ఉన్నాడు, నా ఎల్ల ఉన్నాడు కేసులో. నా కొడుకు ఏపకంటి సన్నోడు ఇంకోటి ఉన్నాడు. ఏం కేసులు పెట్టారు?
మా మీద ఏం పెట్టలేదు కదా, ఏడు పెడతారా? నాకే నేను ఆడే ఉన్నారు కదా, ఎట్లు పెడతారు? మీ కొడుకు మీద అల్లుడు చనిపోయిన రోజు జరిగిన ఇన్సిడెంట్ చాలా మంది జరిగింటాయి కదా. అభిమానంతో జరిగిన అల్లర్లలో అందరినీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళని వేధించాలనే లక్ష్యంతో అప్పుడు పేర్లు కలుసుకొని పేర్లు రాసుకున్నారు, మీకు ఓటర్ లిస్టులు రాసి అందరు. నేను నాన్నగారు రోజు ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం, లేకపోతే మమ్మల్ని కానీ పెట్టేటోళ్ళేమో. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆ రోజు ప్రతి ఒక్కరిని ఇరికిచ్చారు. దాదాపు 500 మంది కేసుల్లో ఉన్నారు. అన్ని కేసులు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. పరిటాల చనిపోయినప్పుడు జరిగిన అల్లర్లు. ఆయనంటే మంచి సానుభూతి, ఆయనంటే మంచి అభిప్రాయం ఉంది ఇక్కడ ఉన్న ప్రజలకి. అందరూ వచ్చారు, చేశారు. నేను ఎమ్మెల్యే ఉన్న మనవంతరాయ చౌదరిని, మీరు హై డ్రీమ్ మీడియా చూస్తున్నారు.